హాయ్ అండి అందరికీ. ఇవాళైతే వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ అయితే పెట్టానండి. మనం టబ్ క్లీనింగ్కి ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే కింద స్క్రూ లాగా ఉంటుంది కదా, ఇదైతే ఓపెన్ చేసేస్తే లోపల ఉండే మురికి వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయండి. ఇది తీయకుండా మనము టబ్ క్లీనింగ్ పెట్టిన బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందన్నమాట. చూసారు కదా, శుద్ధ ఉంటుంది. మనకి పాచి పడుతుంది కదా వాటర్ ఉండే ఏరియా కాబట్టి, అదంతా కూడాను మనకి అట్లాగా అచ్చుల్లాగా ఫామ్ అయిపోతాయి అనమాట. మనం రెగ్యులర్గా కూడా వాష్ అయిపోయిన తర్వాత స్క్రూ అనేది ఓపెన్ చేసేస్తే లోపల ఉండే మురికి వాటర్ అంతా కూడాను బయటకు వచ్చేస్తాయి. నెక్స్ట్ టైం మనం బట్టలు వేసినప్పుడు మంచిగా స్మెల్ వస్తుందన్నమాట. మనం మర్చిపోయి 2-3 రోజులు అట్లాగే ఉంచామా అసలు బ్యాడ్ స్మెల్ వస్తుందండి ఆ స్క్రూ ఓపెన్ చేయగానే. చూసారు కదా, డస్ట్ అంతా కూడా ఎట్లాగా పేరుకుపోయిందో. డోర్కి లోపల మిషన్లో రబ్బర్లోనే ఉంటుందండి అసలు అంతా మెయిన్ మురికంతా కూడాను. 40 వాషులకి అయితే ఖచ్చితంగా టబ్ క్లీనింగ్ అయితే పెట్టుకోవాలి. అప్పుడే మనకి బట్టలు మంచి స్మెల్ వస్తాయి, టబ్ నీట్గా ఉంటుంది, మిషన్ కూడా కండిషన్లో ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ మెయిన్ రబ్బర్లోనే మురికి అనేది ఎక్కువగా ఉంటుందండి. పౌడర్ అంతా కూడా రబ్బర్ లోపల వేసేసి చేత్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి మొత్తం అంతా బాగా ఫోర్స్ చేస్తూ రుద్దేద్దాము. ఈ విధంగా గట్టిగా అయితే రుద్దేద్దాం అనమాట. లోపలే ఉంటుందండి మురికంతా కూడాను ఆ రబ్బర్ లోపల. ఇంకా 40 వాషులకి అయితే ఖచ్చితంగా అయితే ఈ విధంగా టబ్ క్లీన్ అయితే పెట్టుకోవాలండి. టబ్ క్లీనింగ్ పెట్టేసిన తర్వాత 24 అవర్స్ వరకు 24 గంటల దాకా అయితే మనము బట్టలు అయితే వేయకూడదు అనమాట. రెస్ట్ అయితే ఇచ్చేసేయాలి మిషన్కి. ఒక రోజంతా కూడాను రెస్ట్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే అయితే బట్టలు అయితే వేసుకోవచ్చండి. 3 టైమ్స్ దాకా అయితే వేసుకోవచ్చు అనమాట ఎక్కువ ఉండే వాళ్ళైతే. ఇంక ఇప్పుడైతే మనకి టబ్ క్లీన్ అనేది ఆప్షన్ అయితే ఉంటుందండి. దాంట్లో అయితే అస్సలు పెట్టకండి. మనం రెగ్యులర్గా బట్టలు వేసుకుంటాం కదా 1 అవర్ మిక్స్డ్ డైలీ, దాంట్లో అయితే పెట్టుకోవాలన్నమాట. మనకి ఆప్షన్ అనేది ఇస్తారు కానీ దాంట్లో అయితే అస్సలు పెట్టకండి. మాకు కొత్తలో వాషింగ్ మిషన్ తెచ్చుకున్నప్పుడు బిగిచే అతను వస్తాడు కదా, చెప్పాడనమాట. నేను అడిగాను, టబ్ క్లీన్ ఉంది కదా అన్న, దీనికి మనము టబ్ క్లీన్ యూజ్ చేసుకునేదంటే, లేదమ్మా మనకు ఊరికే ఆప్షన్ ఇస్తారు, దాంట్లో అయితే అస్సలు పెట్టకూడదు, టబ్ అనేది త్వరగా పాడైపోతుంది. మనము డైలీ మీరు బట్టలు దేంట్లో వేసుకుంటారు, మిక్స్డ్ డైలీలోనే ఆప్షన్లోనే పెడతారు కదా, దాంట్లోనే పెట్టండి, మనకి నీట్గా వచ్చేస్తుంది టబ్బు. ఊరికే ఆప్షన్ వరకు ఇస్తారనమాట. టబ్ క్లీన్ అనేది అయితే అస్సలు పెట్టకండి అని అయితే చెప్పారు. మనకి ఇక్కడ చూసాం కదా 1 అవర్ 9 మినిట్స్ అయితే ఇచ్చారండి. మనం ఆ గంట 9 నిమిషాలు పెట్టేసేసుకుంటే సరిపోతుందన్నమాట. టబ్ అనేది నీట్గా క్లీన్ అయిపోతుంది మిక్స్డ్ డైలీలోనే పెట్టేసేసుకుంటే. టబ్ క్లీనింగ్లో అయితే అస్సలు పెట్టకండి. ఇంకా మనం 1 అవర్ 9 మినిట్స్ వరకు ఇది చూసారు కదా, టబ్ క్లీన్ అదే ఆప్షన్ అయితే ఉందండి. నేను స్టార్టింగ్లో తెలియక నేను అడిగాను అనమాట, క్లారిటీగా ఇచ్చారు కదన్నా అంటే, లేదమ్మా ఊరికే ఇస్తారు మనకి, అదైతే మనం అసలు యూజ్ చేయకూడదు అని అయితే చెప్పారనమాట. మనకి హీట్ వాటర్ కూల్ వాటర్ 2 కూడా వస్తాయి. కూల్ వాటర్ పెట్టేసుకుంటే సరిపోతుంది టబ్కి. మనకి ఎక్కువ హెవీ మురికి ఉన్న బట్టలకైతే అవి హాట్ వాటర్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి టబ్ క్లీనింగ్కి కూల్ వాటరే సరిపోతుంది అని అయితే చెప్పారనమాట. చూసారు కదా, మనకి గంట 8 నిమిషాలు, ఇప్పుడు 1 నిమిషం తిరిగేసిందనమాట. ఇంకా ఈ విధంగా అయితే ఆ గంట 8 నిమిషాలు అయితే కంప్లీట్ అయిపోయిందండి, ఎండ్ అయిపోయింది కదా. ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాము. అసలు ఎంత నీట్గా వస్తుందండి, మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట. డోర్ చూసారు కదా, ఇందాక అంతా మురికిగా చేయి పట్టుకోగానే బ్లాక్గా వచ్చేసిందండి డర్టీ అంతా కూడాను. ఇప్పుడు నీట్గా వచ్చేసింది అనమాట. రబ్బర్ లోపల కూడా మనకి నీట్గా వచ్చేస్తుందండి. కంపల్సరీ 40 వాషులకు ఒకసారి మనకి టబ్ క్లీన్ అనేది పెట్టుకుంటే మన బట్టలకి మంచి స్మెల్ వస్తాయి, బాగుంటుంది కూడా. అసలు టబ్ అనేది నీట్గా క్లీన్గా కూడా ఉంటుందన్నమాట. మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మళ్ళీ టబ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత కూడాను ఇక్కడ కింద మనకి స్క్రూ ఇందాక ఫస్ట్ ఓపెన్ చేసాం కదా, దాన్ని మళ్ళీ ఓపెన్ చేద్దామండి. క్లీన్ చేసిన తర్వాత మురికి వాటర్ అన్నీ ఉండిపోతాయి కదా, ఆ మురికి వాటర్ని కూడా బయటకైతే వదిలేసేద్దాము. చూసారు కదా, ఈ వాటర్ అన్నీ వదిలేసిన తర్వాత మళ్ళీ స్క్రూ అయితే పెట్టుకోవచ్చు. ఆ స్క్రూకి మురికంతా పేరుకుపోయినట్టు ఉంటుందండి. దీన్ని మనం ట్యాప్ కింద పెట్టేస్తే నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. ట్యాప్ కింద అయితే పెట్టేసేసుకుందాము. మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి, టబ్ క్లీనింగ్ ముందు క్లీనింగ్ తర్వాత కూడా ఈ స్క్రూని అయితే ఓపెన్ చేయాలన్నమాట. ట్యాప్ కింద పెట్టి నీట్గా కడిగేసిన తర్వాత చూసారు కదా ఎంత మురికి వచ్చేసిందో. ఆ స్క్రూలో ఉన్న మురికేనండి మొత్తం, అదంతా కూడా దట్టిగా వచ్చేసాయి కదా వాటరు. మళ్ళీ స్క్రూని అయితే ఫిట్టింగ్ అయితే పెట్టేసేసుకుందాము. ఫిట్టింగ్ చేసిన తర్వాత క్లోజ్ చేసేసుకుందాము. ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ అండి, చాలామందికి తెలిసే ఉండొచ్చు, తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళ కోసము యూజ్ అవుతుందనేసి ఈ వీడియో చేశానన్నమాట. మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి.